ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పాము అంటే ఆ రోజు మీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఉంటారు, పేరు అండ్ మొబైల్ నెంబర్, మీ ఇంటర్నల్ ఆర్డర్. ఫైర్ కూడా సేమ్, పంచాయతీరాజ్ కూడా సేమ్. అండ్ ఇది ఎంటైర్ షో ఇస్ రన్ బై ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ముందు చొరవ తీసుకొని ఇది పని చేయాలి. ఇది కోరుతున్నాను. మీ అందరికీ కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. యాజ్ అ టీమ్ పని చేయండి. మనం ఎంత మంచిగా చేస్తేనే ఇంకా భక్తులకి సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఇంకా అమ్మవారికి కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఆ ఆలోచనతోటి మీరు ముందుగా పోవాలి. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలామంది వచ్చారు. ఈ సంవత్సరం ఓన్లీ 1 డే కాబట్టి మీకు రష్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ డెఫినెట్గా మన టీం ఫుల్ కోఆర్డినేషన్తో పనిచేస్తూ భక్తులకి అన్ని వసతి సహకారం ఇస్తాం. ఇది ఒక దక్షిణ భారతదేశంలో సద్దుల తల్లి జ్ఞాన సరస్వతి మాత పుట్టినరోజు. ఆ రోజు మన బాసర్ ఆలయంలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడదు అని ఈరోజు స్వయంగా కలెక్టర్ మేడము, కలెక్టర్ గారు, వివిధ శాఖల నుంచి వచ్చేదా కొత్తగానే ఎన్నికైన గ్రామ సర్పంచ్ అందరూ ఈరోజు రివ్యూ తీసుకుని ముఖ్యమైన ఉద్దేశం అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడద్దు. 2 సంవత్సరాల కింద ఏమి ఇబ్బందులు అయినాయి అవి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఏమి ఇబ్బందులు అయినాయి అవి కూడా రెక్టిఫై చేసుకుంటూ పోతున్నాం. కానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి స్పెషల్లీ అందరు చెప్తుంటుంది. ఎందుకంటే ఎండ 8-9 గంటలకి ఎండ ఎక్కువ వస్తుంది. ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ అనుకోండి, మా గ్యాన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఖచ్చితంగా మంచికి నీరు కాపాడాల్సిన అవసరం ఉంది అని మీకు అందరికీ. అదేవిధంగా ఇప్పుడు నాకు ఒక విలేకర్ గారు చెప్పారు, పాలు ఏదైతే చిన్న పిల్లగాళ్ళకి పెట్టుకుంటున్నాం అది పూర్తిగా పిల్లగాళ్ళకి రావటం లేదు. ఏదో ఒక 100 గ్రాములు తెచ్చుకుంటారు అంటే 100 ml ఇచ్చేసి సంతోషపెడుతున్నారు. 1000 లీటర్ రాస్తున్నారు, తక్కువ తెప్పిస్తున్నారు. అటువంటిది ఏమైనా చర్య తీసుకుంటే ఖచ్చితంగా నేను ఒక ప్రజాప్రతినిధి కాబట్టి గవర్నమెంట్కు చెడ్డ పేరు వస్తే నేను సహించాను. మేడం కూడా ఈ 2 సంవత్సరాల నుంచి మన దగ్గర పనిచేస్తున్నది. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా కానీ చెడ్డ పేరు రావద్దని అందరూ అందుకు దయచేసి టెంపుల్ డిపార్ట్మెంట్కు చెప్తున్నాను, ఎటువంటి ఇబ్బందులు రావద్దు. భక్తులకు ఒక్కొక్కసారి ఎంటీ బాటిల్ చూపించి నేను వచ్చిన రోజు సార్ నాకు తాగడానికి నేను मेरे बच्चों को क्या खिलाऊं, दूध तक नहीं दे रहे हैं. అటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలి. ఖచ్చితంగా దాని మీద చర్య అవుతుందని మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూగా చెప్పడం జరిగింది. దాని మీద చర్య తీసుకుంటాం. అన్ని విధాలుగా వచ్చే పుష్కరాలు ఉన్నాయి, బాసర్ టెంపుల్ డెవలప్మెంట్ చేసింది, అవి అన్ని సృష్టిలో పెట్టుకుని మీరందరూ 2 days 48 hours మంచి పని చేయాలని కోరుకుంటూ, మహారాజులు కూడా ఇప్పుడే చెప్పారు, భక్తులకు వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చెప్పేటప్పుడు మంచిగా శ్రద్ధాభావంతో చెప్పి అక్కడ వచ్చిన భక్తులు పిల్లగాళ్ళు సంతోషపడాలి. నేను ఎందుకు చెప్తున్నాను, వసంత పంచమి రోజే అక్షరాభ్యాసం చేస్తారు, ఇప్పుడు చేసుకుని రష్ అవుతుందని. కానీ వాళ్ళందరూ అదే రోజు చేయాలని కోరుకుంటున్నారు. దానికోసం వాళ్ళకు కూడా ఇబ్బందులు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన